నెల్లూరు రాంజీనగర్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఉటుకూరు నాగార్జున ప్రాతికేయ సమావేశంలో మాట్లాడుతూ ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారని తెలిపారు. అనేక వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తే ఈ రోజు అదే ప్రభుత్వం చేతుల్లో దగా అయ్యారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది దుర్మార్గ పాలనకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. జూన్ 13వ తేదీ ఉదయం 9 గంటలకు నెల్లూరు బారకాసు సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతా ఉంది. అధికారికంగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకొని సంవత్సరం పూర్తవుతా ఉంది ఈ రోజుతో. ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిన 4 మంచి పనులు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనో లేకపోతే కూటమికి సంబంధించిన నాయకులు ఎవరైనా అడిగితే వాళ్ళు దిక్కులు చూసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అదే ఒక సామాన్యుడిని గాన కూటమి ప్రభుత్వ పరిపాలన గురించి ఈ సంవత్సరంలో ఏ విధంగా సాగిందే పరిపాలన కానీ అడిగితే ప్రతి సామాన్యుడు కూడా వందల కొద్ది అఘాయిత్యాల గురించి, వందల కొద్ది అత్యాచారాల గురించి, హత్యల గురించి, దారుణాల గురించి, దౌర్జన్యాల గురించి కూడా గొక్క తిప్పుకోకుండా మాట్లాడే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా నెల్లూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఆయనకి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 1999 నుంచి 2024 దాకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనకు మొదటగా గుర్తొచ్చేది మోసపోవడానికి, ఆయన మోసం చేయడానికి, వెన్నుపోటు పడడానికి మొదటగా గుర్తొచ్చేది యువత. ప్రతిసారి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రకరకాల మేనిఫెస్టోలో ఆయన పెట్టే మేనిఫెస్టోలో యువతకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని, మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తామని, మీకు ఆకాశంలో ఇది చేస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగాలు ఇస్తామని గందరగోళమైన మేనిఫెస్టోని ఆయన చూడొచ్చు యువత గురించి. ఇదే 24 ఎలక్షన్కి ముందు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ రోజు దాకా కూడా కనీసం ఈ సంవత్సరం రోజుల్లో 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఒక 3000 లెక్కన నిరుద్యోగ వృత్తి ఏ ఒక్కరు కూడా ఇచ్చిన పాపాన పోలా. పైపెచ్చు దాదాపుగా 2 లక్షల పై చెలుకున్నటువంటి వాలంటీర్లని నమ్మించి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5,000 నుంచి 10,000 చేస్తాము అని ప్రగల్భాలు కలిపి వాళ్ళని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టిన పాపం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. వాళ్ళతో పాటు రేషన్ డీలర్లు ఎంతో మంది యువత ఆ వెహికల్స్ పెట్టుకొని కరోనాలో సైతం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతో గొప్పగా సేవలు చేస్తే వాళ్ళని కూడా కొన్ని వేల మంది ఉన్న వాళ్ళను కూడా ఆ ఉద్యోగస్తులను కూడా వాళ్ళు తీసేసి నడి రోడ్లు కొంతమంది డీలర్స్ స్వప్రయోజనం కోసం వాళ్ళని కూడా రోడ్ల పాలు చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా. ఇదంతా ఎవరైనా కానీ వీళ్ళ తప్పులను కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రభుత్వం చేసే అరాచకాలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది సామాన్యుడైనా సరే, మాజీ మంత్రులైనా, మాజీ ఎమ్మెల్యేలైనా, ఆఖరికి నిజాలని నిర్భయంగా చూపించే జర్నలిస్టులైనా సరే వాళ్ళు అక్రమంగా వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని చిత్రహింసలు గురి చేసి వాళ్ళ ద్వారా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 188 మంది ఆడబిడ్డల మీద హత్యలు, అఘాయిత్యాలు, రేపులు ఇవన్నీ జరిగితే ఆ 188 మంది ఆడబిడ్డల్లో 15 మందిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఘటనలు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని కూడా మీకు మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్నటి రోజున నేను చూసా ప్రెస్ మీట్లో, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ ఒకటి ఎవరో రాజధాని గురించి ఎవరో ఒక అతను ఏదో మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా ఆక్రోషంతో, చాలా ఆవేశంగా, పళ్ళు కొరుకుతూ, ఎనలేని బాధను వెళ్ళగొక్కుతూ ఆవిడ ప్రెస్ మీట్ నేను ఆ రోజు చూసి చూడడం జరిగింది. నేను ఆవిడని సూటిగా ప్రశ్నిస్తా ఉన్న మీడియా ముఖంగా, 15 మంది ఆడబిడ్డల్ని రేప్ చేసి అంత దారుణంగా చంపేస్తే అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత కోపం? అప్పుడు ఎందుకు రాలేదు మీకు అంత ఆక్రోషం? అప్పుడు ఎందుకు కొరకలేపారు పళ్ళు మీరని అడుగుతా ఉన్నా. 188 మంది ఆడబిడ్డల మీద దారుణాలు, దగాలు, దర్జాలు జరుగుతూ ఉంటే
ఎందుకని మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయారని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ నెల జూన్ 4వ తారీఖున అనంతపురం జిల్లాకు సంబంధించిన ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం 6 రోజులు కనీసం అమ్మాయిని ఎక్కడుందని వెతికే పరిస్థితులు కూడా లేకపోగా 6 రోజుల తర్వాత అతి దారుణంగా అమ్మాయి హత్యకు గురయ్యి సంఘటన కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. 6 రోజులు తర్వాత శవం అయితే ఈ 6 రోజుల్లో కూడా పోలీస్ యంత్రాంగం కావచ్చు, హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎందుకు ఆ అమ్మాయిని ఎతికి పట్టుకునే పరిస్థితిలో ఎందుకు చేయలేకపోయినారని ప్రశ్నిస్తా ఉన్నా. అదే ఒక అక్రమ కేసు పెట్టడానికి ఒక రాజకీయ నాయకుడు చుట్టూ మీరు ఆ రాజకీయ నాయకుని అరెస్ట్ చేయాలి, లేదా మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తిని మీరు ఏదన్నా ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలంటే మాత్రం బృందాలుగా ఏర్పాటు చేస్తారే. బృందాలుగా విభజించి చెన్నైకి ఒకరు పోయారు, బెంగళూరుకి ఒకరు పోయారు, ఇన్ని 10 బృందాలుగా పోయినారు, మేము పట్టుకొచ్చి జైల్లో వేస్తున్నామని చెప్పి మీరు ఒక ఆడబిడ్డ ఈ విధంగా తప్పిపోయిందని తల్లిదండ్రులు మీకు కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ ఒక బిడ్డ గురించి పట్టించుకున్న ఆలోచన మీరు ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నా. 9వ తరగతి సత్యసాయి జిల్లాకు సంబంధించిన ఒక 9వ తరగతి అమ్మాయి, ఒక మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయిని గత 6 నెలలుగా 14 మంది ప్రతిరోజు అమ్మాయిని భయభ్రాంతి గురి చేస్తూ అమ్మాయి మీద అత్యాచారం పాల్పడతా ఉంటే ఆ నిందితుల మీద చర్యలు ఎందుకు తీసుకెళ్ళకపోయినారో నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా 2 మాటలు మీడియా ముఖం ద్వారా అడుగుతా ఉన్నా. మీడియా ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంకరంగా ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగిన ఒక అమ్మాయి మర్డర్కి, ఒక హత్యకి సంబంధించి ఊగిపోతూ ఆ ప్రభుత్వంలో జరిగిన హత్యని మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఆ పాపకు సంబంధించిన కుటుంబానికి ఎంతో మేలు చేసిన మా ప్రభుత్వం మీద ఆపాదిస్తూ ఓట్ల కోసం ఊగిపోతూ ఆడబిడ్డలకు నాకంటే రక్షణ ఇచ్చిన వాళ్ళు లేరు, నాకంటే కాపాడేవాళ్ళు లేరు, నాకంటే ఆడబిడ్డలు జాగ్రత్త చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి పరకాలు పలికి గందరగోళంగా మీ ప్రసంగాలు ఇచ్చి చేశారే. ఆ రోజు మిమ్మల్ని మీ మాటలు విని 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయి, ప్రతి ఆడబిడ్డ, ప్రతి యువకుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద క్రేజ్ కావచ్చు, ఆయన సినిమా మీద మోజు కావచ్చు, ఆయన మీద ఉన్న అభిమానంతోనో మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే కనీసం ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతా ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే, అఘాయితాలు జరుగుతూ ఉంటే, ఆడబిడ్డల మీద దౌర్జన్యాలు, దారుణాలు జరుగుతూ ఉంటే ప్రశ్నించడానికి కనీసం మీకు ఒక మాట రాకపోవడం దౌర్భాగ్యం తెలియజేస్తా ఉండ. ఎక్కడ పోయారు మీరు? మిమ్మల్ని నమ్మి వకీల్ సాబ్ సినిమాలో మాదిరిగా మా అన్న మాకు తోడుగా ఉంటాడు, కోర్టులో వాదించిన విధంగా మా ఆడబిడ్డలందరికీ సహాయంగా ఉంటాడని నమ్మి మీకు ఓట్లేస్తే